టపాసాలు దుకాణాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు వార్నింగ్. ఎటువంటి లైసెన్సులు పరిమితులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో చిన్న దుకాణాలలో మరియు ఇళ్ల మధ్య టపాసాలు అమ్మటం చట్టరీత్యా నేరమని తెలిపారు. కావున పరిమితులు పొందిన వారు మాత్రమే బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేయాలని, చట్ట వ్యతిరేకంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తూ మీడియాతో మాట్లాడిన నెల్లూరు నగరంలోని స్థానిక వన్ టౌన్ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. నెల్లూరు పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముందస్తుగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనము దీపావళి సామాను కొనుక్కోమంటే మనకి ఒక రూల్ ఉంది. టౌన్లో కొన్ని ప్లేసెస్ అలాటెడ్ ప్లేసెస్లోనే సేల్స్ పర్మిషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఒకటో పట్టణ పరిధిలో వైఎంసీఏ గ్రౌండ్లో ఇస్తున్నాం. ప్రతిసారి విఆర్సీ వైఎంసీ రెండు ఇస్తాం. ఈసారి విఆర్సీలో కొంచెం చిన్నపిల్లలు స్కూల్ పెట్టారు కనుక అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు. వైఎంసీఏ గ్రౌండ్లో ఇస్తున్నాము. విజిట్ చేశాము. ఈరోజు మేము ఎంఆర్ఓ గారు ఫైర్ ఆఫీసర్ అందరూ కలిసి కంబైన్గా విజిట్ చేశాము. ఆ ప్లేస్ సెలెక్ట్ చేశాము కనుక అక్కడ తప్పితే ఇంకెక్కడ కొనుక్కోకూడదు. లేకపోతే హోల్సేల్, మీకు ఎక్కడైనా హోల్సేల్స్ ఉంటే పర్మిషన్ లైసెన్స్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర వీళ్ళకి టెంపరీ లైసెన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మేము రికమెండ్ చేస్తే దానికి ఆర్డీఓ గారు వచ్చి లాటరీ వేసి ఎన్ని షాపులు అయితే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 అప్లికేషన్ వచ్చేసి 20 షాపులు ఉంటే లాటరీ ద్వారా 20 షాపులు తీస్తారు. అందరి సమక్షంలో వాళ్ళకి ఇస్తారు. వీటికి కంబైన్ ఇన్స్పెక్షన్ నేను ఎంఆర్ఓ గారు మరియు ఫైర్ ఆఫీసర్స్ అందరం కలిసి చేశాము. ఇది అదేవిధంగా ఇంకొక మనవి, ఎవరైతే లైసెన్స్ లేకుండా అమ్ముతారో వాళ్ళ మనకి కంపల్సరిగా జైలు చూడాల్సి వచ్చింది. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద అమ్మడానికి లేదు. తెలిసి తెలియక ఇళ్ళ కాడ తీసుకుపోయి చిన్న చిన్న కొట్టుల్లో ఈ హోల్సేల్ కొనుక్కొని అమ్ముతున్నారు. అలా కొన్నారంటే చాలా నేరం. దాని మీద కట్టేసి సబ్స్టెన్స్ యాక్ట్ పెట్టి జైలు పంపిస్తా. ప్యారలల్గా అట్లా అమ్ముతున్నారు లేదా ఒక గూడెం లాగా సరుకంతా ఏదైనా ఇళ్లలో పెట్టారని మాకు సమాచారం ఉంటే ఆ ఇచ్చిన సమాచారం వారి పేరు గోప్యంగా ఉంచి వెళ్ళిపోయి రైడ్ చేసేసి పర్మిషన్ సర్చ్ ప్రొసీజర్ తీసుకొని వాటి మీద రైడ్ చేసి ఎవరిదైతే పెట్టారో సరుకు మరి ఎవరైతే ఇల్లు ఇచ్చారో రెండుకి వాళ్ళ మీద కూడా కేసులు కట్టి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాం తెలియపరుస్తున్నాం. కనుక లైసెన్స్ లేకుండా ఎవరైనా దీపావళి సామాను అమ్మినా లేదా కలిగి ఉన్నా అంటే ఎక్కువ మోతాదులో మించి కొనుక్కున్న దానికన్నా ఎక్కువ ఉండి స్టోరేజ్ పాయింట్ చేసుకుంటే వితౌట్ లైసెన్స్ నేరమని తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.